సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకే వారిని పంపివేయమని చెప్పిరి. అప్పుడు యేసు అన్నాడు, అంటే వచ్చిన వాళ్ళకి ఆకలేస్తుందని, పొద్దుపోయిందని, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారని, మళ్ళీ వాళ్ళు వెళ్ళి భోంచేయాలని నాకు తెలీదా? మీకు అర్థమైందా? ప్రభువుకి వచ్చి చెప్తున్నారండి. ఏమండి ఎంత అమాయకత్వం అండి! ఎవడు ప్రభువుకు తెలీదా? పొద్దుకోకపోయిందన్న విషయం ఆయనకి తెలీదా? అసలు సూర్యుని చేసింది ఎవరు? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనకి చెప్పాలా అయ్యా పొద్దుకోకపోయిందని? కొన్నిసార్లు మనం వావరైపోయి పెద్దవాళ్ళకి పనికి మళ్ళీ సలహాలు ఇచ్చేస్తామండి. అనుభవజ్ఞులకి సలహాలు ఇచ్చేస్తాం మనం. వాళ్ళకి ఎన్నో అనుభవాలు ఉంటాయి, వాళ్ళకి తెలుసు. నువ్వు నోరు మూసుకుని ఉండు, పెద్ద ఆయన దగ్గర సైలెంట్గా కూర్చుని ఉండు, ఆయన తెలుసు అన్ని. ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా పొద్దుకోకపోతుంది, వాళ్ళు చాలా దూరం వెళ్ళాలి అంటే ఇది ప్రభుకు తెలీదా? అప్పుడు ప్రభు ఏమన్నాడట, వాళ్ళు వెళ్ళక్కర్లేదు అంటే ప్రభు దగ్గర ఒక ప్లాన్ ఉందా లేదా? ఏమయ్యా వాళ్ళు పొద్దుకోపోతుందని వాళ్ళు దూరం వెళ్ళాలని నాకు తెలీదా? మీరు ఎందుకు కంగారు పడిపోతారు? పెట్టండి, మీరే భోజనం పెట్టండి. పెట్టడా లేదా?